వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. స్టూడెంట్స్కి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కెరీర్కి మంచి సలహాలు సూచనలు అందిస్తూ వస్తున్న మన సతీష్ ఐఆర్ఎస్సి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనకి గవర్నమెంట్ జాబ్స్. ఏ పేరెంట్స్ అయినా ఏ స్టూడెంట్స్ అయినా బాగా చదివి ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టాలి అనేది టార్గెట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు యూజీలో ఏ కోర్సులు తీసుకోవాలి? అవునండి, అంటే ఇప్పుడు బయట మార్కెట్ కూడా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఎలాంటి కోర్సు తీసుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నారండి. అంటే జాబు సెక్యూరిటీ కొంచెం ఏ టెక్నాలజీలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుందేమో, కొంచెం గవర్నమెంట్ సైడ్ అయితే మనకు రిస్క్ ఉంటుంది కదా అని ఉద్దేశంతో అన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అడుగుతున్న మాట వాస్తవం ఉంటుంది. సో యాక్చువల్గా దీన్ని మనం ఎట్లాగా అర్థం చేసుకోవాలంటే, సరే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, అదంతా గవర్నమెంట్ సెక్టర్ లేకపోతే అదంతా ఓకే. బట్ ఓవరాల్గా గవర్నమెంట్ జాబ్స్కి వెళదాం కదా అనే ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే, ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ అనేటప్పటికీ చాలామంది ఏమనుకుంటారంటేనంటే ఆ ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఏదో గ్రూప్ 1 లేకపోతే సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ ఒకటి రెండు ఎవరో చెప్పిన వీడియోల్లో విని సోషల్ స్టడీస్కి లేకపోతే హ్యుమానిటీస్కి సైన్సెస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్న ఒక రకమైనటువంటి పర్సెప్షన్తో ఎక్కువ మంది విద్యార్థులు నేను డిగ్రీ చదువుతాను లేకపోతే హ్యుమానిటీస్ సైన్స్ అని చెప్పి అనడం కానీ, లేకపోతే నీట్లో స్కోర్ సరిగా రాలేదు వెటర్నరీ డాక్టర్ అయినట్లయితే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఒక రకమైనటువంటి పర్సెప్షన్ కానీ, లేకపోతే స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగాలకు వెళ్ళాలి అనుకున్నట్లయితే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయట కదా, సో దట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినట్లయితే మనకి ఏపీ జన్కో ఏపీ ట్రాన్స్కో ఇలాంటివి ఉంటాయి కదా, అయితే పవర్ సెక్టర్ మనకి కొంచెం బెటర్గానే ఉంది కాబట్టి పవర్ సెక్టర్ అయితే దీనికని, లేదా సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయినట్లయితే మనకి ఈ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే అటు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి కొత్త క్యాపిటల్ వస్తుంది కదా, లేకపోతే ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో సివిల్ ఇంజనీరింగ్ అయితే జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది కదా, సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయితే ఏ విధంగా ఉంటుంది. అట్లాగా చాలామంది విద్యార్థులు ఇలాంటి అపోహలతోనో అటు అపోహలను అన్నగానే ఇలాంటి ఐడియాలజీతో చాలామంది విద్యార్థులు ఆయా డిగ్రీస్లో జాయిన్ అవ్వడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటామండి. సో ఇది కరెక్టా తప్ప అన్న పాయింట్లోకి మనం వెళ్ళినట్లయితే మనం ఏంటంటేనంటే మనకున్నటువంటి పాత్రనే మనకు తెలియకుండానే కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇది మనకు రావచ్చు అన్న దానికంటే కూడా ఇది వస్తుందే అనుకుని తీసుకున్న డెసిషన్ అది. ఓకే, అంతే కదండి. అంతే. మీరు వెటర్నరీ డాక్టర్ అవ్వాలంటే అవ్వడం తప్పలేదు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలంటే అవ్వడం తప్పలేదు. గవర్నమెంట్ జాబ్కి నేను వెళతాను అని ఎలక్ట్రికల్ తీసుకోవడం అన్న పాయింట్ చాలా తప్పు. హ్యుమానిటీస్ తీసుకుని నేను సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్కో లేదా గ్రూప్ 1 గ్రూప్ 2కి ఒకటి కాబట్టి ఇంకోటి వస్తే ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్లు చెప్పే అబద్ధాలు ఏంటంటే, ఈ విజయవాడ హైదరాబాదు ఈ ప్లేసెస్లో ఏం చెప్తారంటే, వైజాగ్ తక్కువే, ఇది మెయిన్ ప్లేస్ ఈ బంజీ సర్కిల్ దగ్గర ఉన్న కోచింగ్ సెంటర్ వచ్చిన ప్రాబ్లం మనకి. అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో ఉన్న మధ్యలో ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఇదే పని. వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు సివిల్ సర్వీస్ రాకపోతే గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 1 మిస్ అయిన గ్రూప్ 2 వస్తుంది అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇలా హ్యుమానిటీస్లోకి పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేయడం అన్నది నీచాతి నీచమైన పని. చాలా సందర్భాల్లో చాలా వీడియోలో చెప్పాం మనం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉంటాయి. డిఫెన్స్ ఉంటుంది, సిడిఎస్ ఉంటుంది, ఆర్బీఐ ఉంటుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉంటుంది, లేదా రైల్వేస్ ఉంటాయి, లేదా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి ఉంటాయి, లేదా ఎనర్జీ సెక్టర్కి సంబంధించి ఉంటాయి, లేకపోతే ఎయిర్వేస్కి సంబంధించినవి ఉంటాయి, ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ నుంచి ఉద్యోగాలు ఉంటాయి. ఏ ఉద్యోగంలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీరు ఫ్రంట్ ఎండ్లో ఉన్న సివిల్ సర్వీస్ గ్రూప్ 1 తప్ప ఎక్కడా కూడా హ్యుమానిటీస్ ఆర్ట్స్ అనేది ఒక సబ్జెక్టే తప్ప అసలు మేజర్ పేపర్ కానే కాదు. ఇది చాలా మందికి తెలియదు, తెలుసుకోవాలి. అసలు కాదు, అది సిలబస్సే కాదు. మిగతా ఏ ఎగ్జామ్కి వెళ్ళండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి వెళ్తారా, ఆర్బీఐ గ్రేడ్కి వెళ్తారా, బ్యాంక్కి వెళ్తారా,
యూ నేమ్ ఇట్ ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ ద కంట్రీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తారా, సిఆర్పిఎఫ్కి వెళ్తారా, లేకపోతే గ్రూప్ బి కేటగిరీకి వెళ్తారా, లేకపోతే గ్రూప్ సి కేటగిరీకి వెళ్తారా, క్లరికల్ పోస్టులకు వెళ్తారా, ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అండి గవర్నమెంట్ జాబ్స్లో. సోషల్ స్టడీస్ అనేది జస్ట్ ఒక పార్ట్, అది మామూలుగా చదువుతారు వస్తుంది. బట్ దాంతో పాటుగా బేసికల్గా ఇంగ్లీష్ కానీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, లేకపోతే రీజనింగ్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లీష్ వెర్బల్కి సంబంధించినటువంటిది అది కానివ్వండి, ఐక్యూ లెవెల్ టెస్ట్ చేసే విధానం కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ సైన్స్ కానీ ఇవన్నీ ఉంటాయండి. ఎప్పుడైతే మీకు ఫ్రంట్ ఎండ్లో కనపడిన సివిల్ గ్రూప్ 1 లాంటి దానికి దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర తెలంగాణలో ఉన్న కోచింగ్ సెంటర్స్ మోసం చేసి వేల కోట్ల వ్యాపారం చేస్తున్న దాంట్లో తప్పు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు వీళ్ళ యొక్క మోసాలని తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ రాకముందే, తెలంగాణ గవర్నమెంట్ మనకు 2014లో వచ్చింది, దగ్గర 10 ఏళ్ళు అయింది, 11 ఏళ్ళు. దానికి ముందు ఇంకో 3-4 ఏళ్ళు కలిపినా కూడా, ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్కి ముందే అనుకోండి, ఎప్పటికీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఫైనలైజ్ అవ్వాలా. ఈ విషయం వాడికి తెలియదు. 14 ఏళ్ళు 13 ఏళ్ళ నుంచి గ్రూప్ 1 లేదు అసలు తెలంగాణలో. మరి వీళ్ళందరూ ఏం చేయమని, అసలు నోటిఫికేషన్ ఎన్ని ఉంటాయి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పడుతుంది? లేదు సార్, మాకు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పారు, సంవత్సరానికి ఒకటి క్యాలెండర్ ఇస్తాన్నారు, యూపీఎస్సీ లాగా ఏపీఎస్సీ క్యాలెండర్ కూడా, మేము అతను నమ్ముతున్నాం కాబట్టి మేము ప్రిపేర్ అవుతున్నాం. ఇది మూర్ఖత్వం కదా. అవును, అంటే వాళ్ళ హామీల్లో వాళ్ళు అలా ఇచ్చారు. మరి దాన్ని అది పాత హిస్టరీకి వెళ్దాం మనం. నేను పాత హిస్టరీ ఏముంది ఇప్పుడే చెప్తున్నాను కదా, తెలంగాణ రాక ముందు నుంచి తీలా, అప్పుడు కూడా తీలేదేమని. రేవంత్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా తీలా, రోసయ్య గారు గవర్నమెంట్లో కూడా తీసింది ఏం లేదు వీళ్ళు. పోనీ తీసిన ఒక 100, 150, 200 ఉంటాయి. రిజర్వేషన్స్ జోన్లు పక్క తీసేస్తే ఇంకా మిగిలిన 1 కూడా 2 కూడా మిగలదు. దీనికి ఇలాంటి కోర్సెస్లో జాయిన్ అయ్యి సూసైడ్ చేసుకున్నటువంటి విద్యార్థులు, డిప్రెషన్లోకి ఉన్న విద్యార్థులు, దేనికి పనికి రాకుండా రోడ్ల మీద టీ కొట్లు పెట్టుకుని లేకపోతే డెలివరీ బాయ్స్ కింద ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య వేల నుంచి లక్షలోకి వెళ్ళిపోవడం అన్నది ఇది బాధాకరమైన విషయం. వీళ్ళందరూ ఎక్కువగా ఇలాంటి ఉద్దేశంతో జాయిన్ అయినటువంటి విద్యార్థులే అన్న విషయాన్ని మనం గుర్తు చేస్తున్నాం. ఎంత చెప్పినా నేను ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాను, నేను తెలివైన అంటే నువ్వు నీ దగ్గర ఎంత తెలివి ఉన్నా ఉద్యోగం నోటిఫికేషన్ పడదు. అదే కదా, పడినా నీకు వస్తాను గ్యారెంటీ లేదు. అందువల్ల ఏంటంటే అసలు అలాంటి కోర్సు ఏది జాయిన్ అవ్వకూడదు. ఇది కంక్లూషన్ ఏమన్నా, అసలు ఆ కోర్సులోకి వెళ్ళకూడదు మీరు. మిగతా గవర్నమెంట్ జాబులు కూడా అన్ని రకాలుగా పనికొచ్చి కోర్సు ఏదైనా జాయిన్ అయితే తప్పులేదు. మిగతా బోర్డు ఉంటాయి కదండి, అవి లేదండి నేను మ్యాథ్స్ నేర్చుకుని చేసేస్తాను లేకపోతే ఇంకోటి అంటారంటే, సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పేపర్ 2 CSAT అని ఒక పేపర్ ఉంటుందండి. పేపర్ 1తో పాటు పేపర్ 2 ఉంటుంది ప్రిలిమ్స్. ఈసారి నేను 2025 గురించి నేను 2024 గురించి మాట్లాడుతున్నాను. చాలా మంది స్టూడెంట్స్ ప్రిలిమ్స్ 1 పేపర్ క్వాలిఫై అయ్యి పాస్ అయ్యి కట్ ఆఫ్ దాటి CSATలో ఫెయిల్ అయిపోయారు. వీళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళందరూ ఈ హ్యుమానిటీస్ వాళ్ళే. అంటే ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు సెలెక్ట్ అవుతూ ఉంటారు, దాంట్లో ఉన్న లోత్ ఎంత, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఐక్యూ లెవెల్ వస్తుంది, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అనలిటికల్ పవర్ వస్తుంది, ఇది ఏమీ అవగాహన లేకుండా ఒక కోచింగ్ సెంటర్ ఒకటి చెప్పాడు మా అబ్బాయి తెలివైనడు, ఇంతే. 2 పాయింట్, కోచింగ్ సెంటర్ ఒకటి చెప్పాడు మా పిల్లడు తెలివైనడు, ఈ 2 కలిస్తే ఆయన జాయిన్ చేసేయడమే. ఈ 2 పాయింట్లు వీళ్ళకి అంతే. దీనికి ఎక్కువగా ఉన్న హైదరాబాద్ కంటే విజయవాడ పెద్ద ప్లేస్ అయిపోయింది, ఇప్పుడు వర్స్ట్ ప్లేస్ అయిపోయింది. క్రాస్ రోడ్స్ నుంచి మించిపోయింది అది, రకరకాల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి వెళ్దామని హ్యుమానిటీస్ జాయిన్ అవ్వడం అనేది చాలా చాలా తప్పండి. ఎన్ని చెప్పినా పేరెంట్స్ వినట్లేదు. బట్ నేనైతే చెప్పాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాయిన్ అయితే ఎలక్ట్రికల్ గవర్నమెంట్ జాబ్ వస్తుందని జాయిన్ అవ్వడం తప్పు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది డెఫినెట్గా మంచి బ్రాంచ్, దానికి మంచి స్కోప్ ఉంది, మంచి హార్డ్వేర్ ఇండస్ట్రీ పికప్ అవుతుంది, అంతా బాగానే ఉంది. గవర్నమెంట్ జాబ్ గురించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడం తప్పు. మామూలుగా నీకు ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళటం వేరు. ఎందుకంటే ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే స్టేట్లో ఎంసెట్ కాలేజీలో నా కాలేజీలోనే జాయిన్ అయిపోయి చదువుతున్నారో ఇవన్నీ 30-40 ఇయర్స్ బ్యాక్ సిలబస్లు ఇవన్నీ ఓల్డ్ సిలబస్లు ఇవి. మేబీ గవర్నమెంట్ జాబ్కి సిలబస్ మ్యాచ్ అయితే అవ్వచ్చు, గేట్ ఎగ్జామ్కి మ్యాచ్ అయితే మ్యాచ్ అవ్వచ్చు తప్ప బయట ఇండస్ట్రీకి పనికిరారు వీళ్ళు. అది కూడా పాయింట్ చూసుకోవాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాంటిది జాయిన్ అవ్వాలంటే మీరు సేఫ్గా ఉన్న మంచి టాప్ కాలేజీలో జాయిన్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం పడితే రాయండి, లేకపోతే లేదు, లేకపోతే కనీసం ఆ డిగ్రీతో మీకు భోజనం పెట్టే విధంగా ఉంటుంది తప్ప ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎన్ని పోస్టులు పడతాయనేది నాకు పడ్డాయి సార్ 100 పడ్డాయి లేదా 150 పడ్డాయి 200 పడ్డాయని చెప్పి చెప్పడానికి, వాదించడానికి, లేకపోతే ఆర్గ్యూ చేయడానికి బాగుండొచ్చు తప్ప ఈ 200లో నాకు సీట్ వస్తుందని మూర్ఖత్వంగా వాదించడం అనేది ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ విధానం కాదు. నిజంగా 200లో సీట్ కొట్టి అంత దమ్మున్నోడు ఎంసెట్ కాలేజీకి ఎందుకు వెళ్తాను అసలు? అలా అంటే లేదంటే ఎంసెట్ కాలేజీలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రాలేదా అని మీరు ఆర్గ్యూ చేసినట్లయితే వస్తాయి. మేబీ ఎంతమంది వచ్చినాయి అది కూడా అందువల్ల ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్కి చాలా మంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తెలియకుండా అన్కాన్షియస్గా వాళ్ళ పిల్లల యొక్క జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి వైనాన్ని నేను చూస్తున్నాను. వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళడం తప్పు లేదు, బ్రాంచ్ తప్పడట్లా. గవర్నమెంట్ ఉద్యోగం గురించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడం తప్పు.
ఓకే. నిజంగా గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఈవెన్ ఎలక్ట్రానిక్స్ లాంటి బ్రాంచెస్ కానీ లేదా కంప్యూటర్ సైన్స్, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఒకటి మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, అందు గురించి ఎలక్ట్రికల్ అనేవారు. లాస్ట్ 2 to 3 yearsలో మెజారిటీ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఓపెన్ అవుతున్నాయి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్లు వస్తున్నాయి అనే విషయాన్ని నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇది చాలా మందికి తెలియదు. చాలా మంది అనుకుంటారంటే కంప్యూటర్ సైన్స్ గవర్నమెంట్ జాబ్లు ఉండవు, ఎలక్ట్రికల్కి మెకానికల్కి సివిల్కే ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. లేదండి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా తెస్తున్నాడు. ఈవెన్ రైల్వేకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే మీకు రైట్స్ కానీ ఇరికాని కానీ లేకపోతేనేమో ఏవైతే మనం రెగ్యులర్గా మనం చూస్తాం, మన RVNL కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ లాంటి అనుబంధ సంస్థలు తీసుకున్నా కూడా ఈవెన్ DFC కానివ్వండి, డెడికేటెడ్ ఫ్రైట్ కార్డర్ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ మా PSUs ఏవైతే ఉన్నాయి, ఈవెన్ హాల్ కానీ ONGC కానీ NTPC కానీ ఇలా చాలా ఆర్గనైజేషన్స్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లకి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటెక్ చదివినటువంటి విద్యార్థులకు కూడా గవర్నమెంట్ జాబ్లు ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి మీరు తీసుకుని కోర్స్ ఏ విధంగా ఉండాలి, 2 రకాలుగా పనికొచ్చేలా ఉండాలి. అంటే ఒకవేళ ఏదైనా మనకి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినట్లయితే మనం ఆ డిగ్రీతో బతికే విధంగా ఉండాలి తప్ప మూర్ఖత్వంగా నేరోగా మీరు చేసుకుని తెలివైనోడు మా అబ్బాయి కష్టపడి చదివితే వస్తుంది, నేను చదివితే నాకు వచ్చింది కదా, నేను గవర్నమెంట్లో AP ట్రాన్స్కోలో ఉద్యోగం జాయిన్ అయ్యాను కదా అని పొగడుతో అన్న కాన్ఫిడెన్స్తో పిల్లల్ని జీవితాలను నాశనం చేసినటువంటి తల్లిదండ్రుల యొక్క శాతం చాలా చాలా ఎక్కువగా ఉంది. నేను చాలా మంది చూసా. అవును, కోర్సులో జాయిన్ అయ్యాక మళ్ళీ నోటిఫికేషన్ విడుదల అవ్వకుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? అంతే, నాశనం చేసేసాడు కదా తండ్రి, కూర్చొని చదవడం అంతాడు అంతే. ఇంకే వాళ్ళకి ఉద్యోగాలు రావు. అలాగా ముందు నుంచి ఒక ఉద్దేశంతో జాయిన్ అయినటువంటి విద్యార్థులు సక్సెస్ అయ్యి పర్సంటేజ్ less than 1% కింద మనం చెప్పొచ్చు. మామూలుగా వాళ్ళ పేరెంట్స్ అలా అయిన వాళ్ళు కాదు, మామూలుగా చదివారు, నోటిఫికేషన్ పడితే వచ్చాం. ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ చదివాను, నేను నోటిఫికేషన్ పడితే నేను వచ్చాను అంతే. ఇందులోకి వద్దామని సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలా? మామూలుగా సివిల్ ఇంజనీరింగ్ చదివాను, నాకు అందులో ఇంట్రెస్ట్ ఉంది, నేను అందులో నాలెడ్జ్ వచ్చింది, నోటిఫికేషన్ పడింది, ఆ టైంలో రాసాము, వచ్చాము అంతే. అలా రావాలి. ప్లాన్ చేసి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటేనంటే మీరు అనుకున్నట్టుగా జరగదు. లైఫ్ అంటే అది. సో ప్లాన్ బి కూడా ఉండాలండి. ఎందుకంటేనంటే నీకు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు ఇప్పుడే కొట్టేరదా, JEO IITO కొట్టేరదా, ఇది కొట్టమంటేనే భయపడతావు. అంటే 50,000 25 సీట్లు ఉన్నది కొట్టరా బాబా అంటే భయపడుతున్నావు. స్వీపర్ పోస్టులు పడుతుంటేనండి, ఉత్తరప్రదేశ్లో మనకు స్వీపర్ పోస్టులు పడితే 16 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయంటే గట్టిగా పట్టుమని 100 కూడా ఉండవు. అంత నిరుద్యోగం ఉంది సార్ మన దేశంలో. మన పూణేలో రీసెంట్గా ప్రైవేట్ ఉద్యోగానికి ఒక IT కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగానికి సండే ఓపెనింగ్ పెడితే, అంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి, రెజ్యూమ్ సబ్మిట్ చేయాలి. 1.5 కిలోమీటర్ లైన్ ఉంది. ఇమాజిన్ చేయండి, కిలోమీటర్ లైన్ అంటే ఎంతమందో, అంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇలాంటి కాంపిటీషన్ ఉన్నటువంటి ఇలాంటి ప్రపంచంలో 100 ఉద్యోగాలు పడ్డాయి, 50 ఉద్యోగాలు పడ్డాయి, 60 ఉద్యోగాలు పడ్డాయి అంటే అసలు అమాయకత్వానికి అసలు ఒక అద్దు ఉండదా? అలా ఎన్ని ఉద్యోగాలు పడతాయి కూడా, ఎన్ని రిజర్వేషన్లు పడతాయి, ఎన్ని ఉద్యోగాలు పడతాయి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పడతాయి, ఎన్ని సంవత్సరాలు నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది, ఎన్నిసార్లు కాపీలు జరుగుతాయి ఎగ్జామ్. APPSC తెలంగాణలో గత 20 ఏళ్లలో 25 ఏళ్లలో ఎప్పుడన్నా ఒక ఎగ్జామ్ అన్న కాపీ లేకుండా, స్కామ్ లేకుండా ఎగ్జామ్ జరిగిన సందర్భాలు విన్నావా? లేదు సార్. మరి ఎంత తెలిసినా గవర్నమెంట్ ఉద్యోగాల గురించి, గవర్నమెంట్ ఉద్యోగాన్ని తప్పు పడట్లేదండి, నేను గవర్నమెంట్ ఉద్యోగనే. నేను అనేది ఏంటంటేనంటే ప్లాన్ చేసి వెళ్ళొద్దు. మీరు రాయండి, చదవండి, చక్కగా రాయండి, రాకపోతే ఇంకో పని చేసుకోండి. మీ దారిలో ఆ నోటిఫికేషన్ విడుదలైతే తప్పలేదు, రాయొచ్చు. అలా చాలా మందికి పడ్డా, చాలా మందికి వచ్చిన రాసుకున్నారు, తప్పలేదు. అది ప్లాన్ చేసి వెళ్తే అది డిప్రెషన్ తప్ప ఏముందంటే దానివల్ల. మరి ఎలా సార్ మాకు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ముందు నుంచి 10th అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ ముందు వెళ్ళేటప్పుడు ప్లాన్ చేద్దంటారు. అసలు ప్లానింగే వద్దు, తప్పది. మరి ఎవరిని గవర్నమెంట్కి ఎంకరేజ్ చేయరా, మరి గవర్నమెంట్ ఉద్యోగాలుగా ఎవరిని తీసుకురారా అని చెప్పేసి నన్ను అనొద్దు. దాన్ని మీరు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయొద్దు. నేనేమంటానంటే నీకు ఏది బ్రాంచ్ నీకు ఇంట్రెస్ట్ ఉందో, నీకు ఎందులో సెటిల్ అవ్వాలనుకుంటావు అందులో వెళ్ళిపో. ఆ వెళ్ళినప్పుడు ఫ్యూచర్లో గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా పనికి రావాలి అనుకుంటే క్వాంటిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళమంటున్నాను. క్వాంటిటేటివ్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ, లేకపోతే CAT ఎగ్జామ్ ఉంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చాలా హై వెర్బల్ అండ్ హై రీజనింగ్, ఈ 3 ఉండాలి కదా. బ్యాంక్ ఉద్యోగానికి వెళ్ళగల ఈ 3కి కావాల్సినటువంటి అనలిటికల్, లాజికల్, ఇంటర్ప్రిటేషన్ థింకింగ్ ఏదైతే IQకి సంబంధించినవి ఉంటాయో అలాంటి కోర్సెస్లో నువ్వు జాయిన్ అయినట్లయితే, ఇంజనీరింగ్ జాయిన్ అవుతావా, ఫిజిక్స్ జాయిన్ అవుతావా, లేకపోతే మ్యాథమెటిక్స్ జాయిన్ అవుతావా, ఇలాంటి కోర్సులు జాయిన్ అయితే ఆ స్కిల్ వస్తుంది. తర్వాత రాలేదు ఇంకో దానికి పోతావు కదా. కరెక్ట్. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రెడీగా ఉండాలన్నమాట. అంటే ఈ ప్యాటర్న్లోకి వెళ్ళారంటే వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అంతే తప్ప సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివిన తర్వాత నేను కొట్టేస్తాను, దీనికి వెళ్తాను జాయిన్ అవుతున్నా, కొట్టకపోతే ఏంటి, రాకపోతే ఏంటంటే మా అబ్బాయికి 10కి 10 వచ్చింది, 10th 12th 98% వచ్చింది, ఏదో బ్యాడ్ లక్, ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల JEE రాలేదు తప్ప, ఇంట్రెస్ట్ ఉంటే ఆడు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తాడు, ఇది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇది కొట్టేస్తాడని వాదిస్తున్నారు తప్ప. అవును, ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళు కూడా సార్ IAS అట్లా రాయాలంటే సోషల్ స్టడీస్ మీదనే ఆ కోర్సులు చేసిన వాళ్ళు. అసలు సోషల్ స్టడీస్కి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సిలబస్కి సంబంధం లేదన్న విషయం
ఎన్నిసార్లు చెప్పినా బ్రెయిన్ తక్కువ అర్థం కాదు వీడికి. ఎన్ని చెప్పు వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సివిల్ సర్వీస్ అంటే జాగ్రఫీ హిస్టరీ అంతే. అంటే సమాజంలో అదొకటి అంటే కాదండి, అది దాన్ని సబ్జెక్ట్ కింద చూడకూడదు. సబ్జెక్ట్ కింద చూస్తే 10 పుస్తకాలు ఉండవండి. అది కాదండి, సబ్జెక్ట్ కింద చూడకూడదు, దాన్ని డిఫరెంట్గా చూడాలి. దానికి దాన్ని చాలా లాజికల్ ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ ఉండాలి దానికి. బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఎవరు దానికి, అది డిఫరెంట్ ఇదండి జనరల్గాను. అనలిటికల్ చాలా ఆ పవర్ ఎక్కువ ఉండాలండి. అదే ఉందండి, అదో హిస్టరీ జాగ్రఫీ అంతసేపు చదువుతారండి. గట్టిగా పోతే 2-3 నెలల కంటే ఎక్కువ పట్టదండి అది. దాని 4-5 ఏళ్ళు చదవడానికి ఉంటుంది. ఎంఏ హిస్టరీ, ఎంఏ జాగ్రఫీ చెత్త చదవడం అది. దేనికి పరిగణ స్క్రాప్ సిలబస్ అవి చదవకూడదు. మామూలుగా మీరు బాగా వేడెక్కున్నారండి ఐరన్, ఇటు కాలితే అటు వంగుతారు. అవును. అయితే ఈ అపోహ మాత్రం సమాజంలో అయితే ఉంది సార్. అది మనం చెప్తున్నాం కానీ మరి పోవట్లేదు. మరి నేను చెప్పాలి కాబట్టి బాధ్యత కాబట్టి నేను ఏదో రకంగా డైరెక్ట్గా ఈ విషయాన్ని చెప్తున్నాను నేను. బట్ అలా చేయకూడదు. అలాగే వెటర్నరీ డాక్టర్ కూడా అంటే చాలా మంది మెడిసిన్ కౌన్సిలింగ్ అడుగుతారండి మమ్మల్ని, సార్ గవర్నమెంట్లో నేను వెటర్నరీ డాక్టర్ అవుతాను. లేదండి, వెటర్నరీ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, తప్పలేదు. వెటర్నరీ వెళ్ళమని నేనే చెప్తున్నా. గవర్నమెంట్ జాబ్కి వెళ్దామని వెటర్నరీకి వెళ్ళొద్దు. ఎందుకంటే ఎన్ని పోస్టులు పడతాయండి, గ్యారంటీ లేదు, చాలా తక్కువ ఉంటాయండి. మరి అందులో బేసికల్గానండి స్టేట్ సిస్టమ్లో ఎలా ఉంటుందంటే అండి, రిజర్వేషన్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలండి. మన రిజర్వేషన్ సిస్టమ్ చాలా కాంప్లెక్స్. అంటే బీసీఏ, మళ్ళీ ఏలో బాయ్స్ గర్ల్స్, మళ్ళీ పిహెచ్, మళ్ళీ హారిజెంటల్ రిజర్వేషను, వర్టికల్ రిజర్వేషను, మళ్ళీ జోన్స్, జోన్ 1, జోన్ 2, ఖమ్మం జోన్ అంటాడు ఒకడు, సికింద్రాబాద్ జోన్ అంటాడు ఒకడు. అసలు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అర్థం అవ్వడానికే అసలు మన బ్రెయిన్ సరిపోదు. లోకల్ అంటారు, నాన్ లోకల్, చాలా పాయింట్స్ ఉంటాయండి. రోస్టర్ పాయింట్స్ అని చాలా ఉంటాయండి. ప్రమోషన్ పోస్టులు ఉంటాయి, కొన్ని వేకెంట్ పోస్టులు ఉంటాయి, కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు పట్టుకొచ్చి పెట్టడాలి. ఇవన్నీ చాలా కాంప్లెక్స్ అండర్స్టాండింగ్. నార్మల్ పీపుల్కి అర్థం కాదు ఇది. ఇది ఏది పూర్తిగా మీరు అర్థం చేసుకోకుండా నాకు వెటర్నరీ డాక్టర్ని అవుతారని చెప్పేసి మీరు అన్నంత మాత్రాన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయాన్ని మీరు దయచేసి 1-2 సార్లు ఆలోచించండి. మీరు ఊహించుకుని డిసిషన్ తీసుకుంటున్నారండి వాళ్ళు. వీళ్ళకి ఒక పర్సెప్షన్, ఎలక్ట్రికల్లో, సివిల్ ఇంజనీరింగ్, వెటర్నరీ డాక్టరు, హ్యూమానిటీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఇది బలంగా సొసైటీలో నాటుకుపోయింది. ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు లేక సార్. ఏమో చెప్పినా వింటారని నేనైతే అనుకోవట్లేదు. చెప్పినా వినరండి వాళ్ళు. అంటే మీరు ఎంత చెప్పినానంటే మొత్తం అంతా వింటాడండి. మా దగ్గర కౌన్సిలింగ్ కూడా వస్తారు కదా, మొత్తం విన్న తర్వాత మళ్ళీ సేమ్ క్వశ్చన్ వేస్తాడు. సార్ సతీష్ గారు మీరు ఏమనుకోవద్దు, నా చిన్నప్పటి నుంచి నాకు కోరిక అంటే మా అబ్బాయిని ఇలాగేదో గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్లు వద్దని చెప్పట్లేదండి. గవర్నమెంట్కి రండి, గవర్నమెంట్కి సర్వీస్ చేయమని మేము చెప్తున్నామండి, అందరూ చెప్తాం. బట్ అది మీరు చదివిన డిగ్రీ బెటర్ డిగ్రీ అయ్యి ఉంటే, లక్కీగా మీరు డిగ్రీ పాస్ అయిన టైంకి నోటిఫికేషన్ పడి మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంటే ప్రిపేర్ అవ్వండి. ఒక 1 year 2 years ప్రిపేర్ అవ్వండి. వచ్చితే కొడితే కొట్టండి, లేకపోతే వెనక్కి వచ్చి మీ పని మీరు చేసుకోండి. లేదు నాకు వస్తుంది కదా మీరు డిస్కరేజ్ వస్తుంది అని అంటున్నారండి వాళ్ళు. అంత వస్తుంది అన్నవాడు ఇప్పుడు 12th అయిన తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కొట్టేసి వెళ్ళరా? అది కొట్టమంటే 9th 10th 11th 12th 8th నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్సే చేతకాక ఎడుతున్నాం మనం. అలా అంటే లేదండి, ఇలా లైన్ వాళ్ళు కూడా చాలా మంది కొట్టారు కదా, వాళ్ళలో నేను ఉంటాను అంటే ప్రతిదానికి ఒక ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప పేరెంట్ ప్రతి క్వశ్చన్కి వెంటనే ఆన్సర్ చెప్తున్నాడండి. పేరెంట్ సొల్యూషన్ చెప్పట్లా. ఆన్సర్ చెప్పడం ఏముందండి, ఆర్గ్యుమెంట్ ఇవ్వడం చేయొచ్చు కదా. ఆర్గ్యుమెంట్ ఏముందండి, కూర్చుని టీ తాగుతా నేను ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఇలాగ పిల్లల యొక్క జీవితాలను పాడు చేయడంలో తల్లిదండ్రులు ముందు స్థానంలో ఉన్నారంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. మ్యాక్సిమం తల్లిదండ్రులేనండి ఈ రోల్ ప్లే చేసేది. తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడతా ఉంటారండి. దయచేసి గవర్నమెంట్ ఉద్యోగాలను దృష్టిలో పెట్టుకుని మీరు ఎప్పుడు కూడా కెరియర్ని డిజైన్ చేయకూడదండి. ఇంకొక విషయం కూడా నేను ఇప్పుడు సందర్భం, నేను గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి నేను ఆ విషయం కూడా చెప్పాలి మీకు. ప్రతిదీ కూడా అవుట్ సోర్సింగ్ చేసేస్తున్నారు. రైల్వేలోనే నేను ఉన్నాను, నాకు డిఫెన్స్ డిపార్ట్మెంట్ గురించి బాగా తెలుసు. హైయెస్ట్ రిక్రూట్మెంట్ భారతదేశం మొత్తం మీద 2 ఉన్నాయండి. ఒకటి డిఫెన్స్ ఉంటారండి, దగ్గర 11 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు, 12 లక్షలు. రైల్వేస్లో 14-13 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు, 25 లక్షల మంది వెళ్ళే ఉంటారు రఫ్గా. మీరు ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ప్రతిదీ అవుట్ సోర్సింగ్ చేసేస్తున్నారంటే గవర్నమెంట్ జాబులు బాగా తగ్గిపోతున్నాయి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే అసలు గవర్నమెంట్ జాబులు ఎన్ని ఉంటాయన్న విషయాన్ని కొంత ఒక అవగాహన నేను ఇవ్వాలి కాబట్టి 2.5 కోట్ల మంది గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తారు భారతదేశం మొత్తం మీద. చాలా మందికి నెంబర్ తెలియదు ఇది. 2.5 కోట్ల మంది గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తే 2.5 లక్షలు ఉన్నాయి జాబులు. ఎంత కాంపిటీషన్ ఉంది అసలు. మీరు అలాంటి 2.5 లక్షల పెద్ద నెంబర్ కదా నాకు వస్తుంటాడు. అన్ని జాబులు కలిపది, పిఎస్యూలు, గవర్నమెంట్లు, రిజర్వేషన్లు, అన్ని రకాల స్టేట్లు, సెంట్రల్ గవర్నమెంట్లు అన్ని కలిపితే 2.5 లక్షలు. 2.5 లక్షలు మనే కాదు కదా, అందులో డాక్టర్ పోస్టులు ఉంటాయి, అన్ని రకరకాలు ఉంటాయి. 2.5 కోట్ల మంది ప్రతి సంవత్సరం కూడా అప్లికేషన్స్ పెట్టి ఈసారి అంటే ఇందులో క్లాస్ 4 కొన్ని తీసేశానండి. ఇప్పుడు మన స్వీపర్ పోస్టులు 16 లక్షల మంది పెట్టారని చెప్పాను కదా, అలాంటి తీసేసి చెప్పిన జాబులు ఏంటి. ఒక్క రైల్వేలో ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ 1 కోటి మంది పెట్టారు మొన్న, అప్లై చేశారు 1 కోటి మంది. కానీ ఆ నోటిఫికేషన్లు ఎవ్రీ ఇయర్ అయితే రావు. ఎవ్రీ ఇయర్ వచ్చినానంటే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయో తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్లో కొంతవరకు ఎవ్రీ ఇయర్ వచ్చారు. అప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL ఉందండి. ఎన్ని ఉంటాయండి, చాలా తక్కువ ఉంటాయండి, చాలా చాలా తక్కువ ఉంటాయి. అందులో గ్రూప్ సి అని
జూనియర్ ఇంజనీర్ అని. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్కి వెళ్ళారు అనుకోండి, ఎన్నో ఉండవండి, 200-300 ఉంటాయి అంతే. ఆర్బీఐ గ్రేడ్ బి ఎన్ని ఉంటాయి తెలుసా? 70 ఉంటాయి. సో దానికోసం 70 ఓ గాడ్ 80 ఉంటాయి. ఏంటి ఆర్బీఐ గ్రేడ్ బి మోస్ట్ ప్రెస్టీజ్. 80 ఉద్యోగాలకి పోటీ పడడం అన్న పర్స్పెక్టివ్లో కొంత ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందండి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీకు నేను చెప్పినట్టుగా రిజర్వేషన్ పాలసీ మీద పూర్తిగా అవగాహన కూడా తెచ్చుకోవాలండి. ఎందుకంటే అంటే నేను ఇప్పుడు ఎవరిని ఇక్కడ తక్కువ ఎక్కువ అని కాదండి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్లో ఎలా ఉంటాయంటేనండి, కొన్ని టెక్నికల్ ఉంటాయి, కొన్ని నాన్ టెక్నికల్ ఉంటాయి, కొన్ని ప్రొఫెషనల్ ఉంటాయి. ప్రొఫెషనల్ డాక్టర్స్, లాయర్స్ లాంటివి. సో ప్రొఫెషనల్ కోర్స్ చదివిన తర్వాత తనకి ఇబ్బంది ఉండదు. గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ఏం కాదు, బతుకుతాడు. డాక్టర్ లాయర్ ఉన్నాడు అనుకోండి, ఏముంది, బతుకుతాడు. టెక్నికల్ వాటికి ఇబ్బంది ఉండదు. ఏ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఇంకోటి కూడా చదివాడు, జాబ్ రాకపోతే పర్లేదు. నాన్ టెక్నికల్ పోస్టులు ట్రై చేయకూడదు. నాన్ టెక్నికల్ చదివి టెక్నికల్ నాన్ టెక్నికల్ రాయగలటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రొఫెషనల్ కోర్స్ చదివారండి, డాక్టర్ చదివారు, లేకపోతే ఏదో అన్ని రాసేచ్చు. మేబీ కొంత మ్యాథమెటికల్ స్కిల్ సెట్ ఉండకపోవచ్చు, వేరే విషయం. కానీ బట్ నాన్ టెక్నికల్ జాబులకి నాన్ టెక్నికల్ కోర్సులు చదువుతున్నారు వీళ్ళు, తప్పు. దాన్ని అటాక్ చేయలేరు, ఎందుకంటే ఆ స్కిల్స్ ఉండవండి వాళ్ళకి. మ్యాథమెటికల్ ఇప్పుడు క్యాట్ ఎగ్జామ్ ఉంది, బ్యాంక్ ఎగ్జామ్ ఉంది, ఈ మిగిలిపోయిన స్క్రాప్ ఏదైతే ఉంటుందో, బీకామ్ చెత్త ఏదైతే ఉంటుందో, వీళ్ళు ఎవడో రాడండి అసలు అందులోకి. వాళ్ళు ఎవడో రాడు, ఈ విషయం తెలియదు అంతే. వాళ్ళకి తెలియదు, తెలుసు అనుకుంటారు, యాక్చువల్గా తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఆ స్కిల్ ఉండదు. వీళ్ళది ఇంటర్లో పై మార్కులు వచ్చి మ్యాథ్స్ అంటే భయం వేసి ఏ సీట్లు రాక అక్కడెక్కడ ఉన్న బీఏలు, బీకామ్లు, హిస్టరీలు, కామర్స్లు చదివినోళ్ళు కదండి. వీళ్ళేమి పెద్ద బ్యాంక్ ఉద్యోగాన్ని కొట్టేసేసి లేదా అట్లాంటి ఉండదండి. ఎక్కడో 100 ఉంటే ఒకళ్ళిద్దరు ఉంటే పెద్ద ఎక్కువ అది కాదండి. మీరు ఎలా ఉండాలంటే మీరు కోర్సు, డిగ్రీ మిమ్మల్ని బతికించాలి. అది ఎక్స్ట్రా బోనస్ పాయింట్ అండి. గవర్నమెంట్ జాబ్ వస్తే మీరు సివిల్ సర్వీస్ రాస్తారా, లేకపోతే ఇంజనీరింగ్ సర్వీస్ రాస్తారా, లేకపోతే ఇంకోటి రాస్తారనుకుంటా. దాన్ని దృష్టిలో పెట్టుకుని డిగ్రీ జాయిన్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఇది మోసం చేసి చెప్తున్నారు. అసలు రాష్ట్రానికి ఎన్ని ఉద్యోగాలు పడతాయి, స్టేట్ గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు పడతాయి, ఎంతమంది పోటీ పడతారు, ఎంతమంది రాస్తారు, దాంట్లో ఉన్నటువంటి లాజిక్స్ ఏంటి, ఎంత పర్ఫెక్ట్గా జరిగితే ప్రతి ఎగ్జామ్ కోర్టులో కేసారండి తెలంగాణ, ఆంధ్ర, ఏపీఎస్సి. తెలంగాణ సర్వీస్ బోర్డులో ప్రతిదీ ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల క్రితం ఎగ్జామ్ అయ్యి, మళ్ళీ 15 ఏళ్ల క్రితం ఎగ్జామ్ అయ్యి ఇప్పటికీ పోస్ట్ అవ్వలా. ఇది చాలా మంది తెలియదంటే ఇది. బట్ ప్రాబ్లం ఏంటంటే తెలుసు అని అనుకుంటారు వాళ్ళు. చెప్తే అర్థం చేసుకుంటారా, అర్థం చేసుకోరు, వాదించేస్తారు మూర్ఖత్వంగా. 15 ఏళ్ల క్రితం కరెక్ట్గానే విన్నారు మీరు. ఇప్పటికీ హైకోర్టులో కేసులు ఉన్నాయి, పోస్టులు ఇవ్వలా. మాకు రాష్ట్రంలో ఇది రాలేదు, ఈ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ఎవడో కోర్టులు. ఎప్పుడు పేపర్ అనేది లీక్ అవుద్ది, స్కామ్ అన్న అవుతుంది, కోర్టులో కేసు అన్న ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్ ఉన్నటువంటి సిస్టంలోకి మనం గవర్నమెంట్ ఉద్యోగాలు అని చెప్పేసి, గవర్నమెంట్ ఉద్యోగం రాయండి, నేను డిస్కరేజ్ చేయట్లేదు. చక్కగా మంచి డిగ్రీ చదవండి, మంచి ఏదో ఒక మీకు నచ్చిన కోర్సు చదువుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఆ కోర్సుతో మీరు జాబ్ వచ్చి బతికి విధంగా ఉన్న కోర్సులోకి వెళ్ళి ఒక 1-2 years గవర్నమెంట్ ఉద్యోగానికి మీరు ఏదో ఉద్యోగం జాయిన్ అయిపోండి, ప్రైవేట్ ఉద్యోగం జాయిన్ అయిపోయి దాంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగం ప్రిపేర్ అవ్వండి. 2 ఏళ్ళు ప్రిపేర్ అవ్వండి, 3 ఏళ్ళు ప్రిపేర్ అవ్వండి, పెళ్లి చేసుకోవడం మానేసి ప్రిపేర్ అవ్వకపోయినా 30 ఏళ్ళ దాకా నష్టమేం లేదు. ఏదో ఉద్యోగం చేసుకో, బతుకుతావు. ఇది రాలేదనుకో, నీ బతుకుతావు కదా. అంటే నువ్వు ఒక కోర్స్ చదవాలి, ఏదో ఒక ఉద్యోగం చేయి, ప్రైవేట్ ఉద్యోగం నీకు నచ్చింది, ఒక ఇన్కమ్ సంపాదించు, ప్యారల్గా రోజు 4 గంటలు 5 గంటల గవర్నమెంట్ ఉద్యోగం ప్రిపేర్ అవ్వు. ఇంత అవసరం ఏం సార్, రోజు 4 గంటలు ప్రిపేర్ అయితే రాదు కదా, 15 గంటలు ప్రిపేర్ అయితేనే వస్తలేదు. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైపోయింది, మీరు 4 గంటలు చదవమంటారు ఏంటనే కొంతమంది అంటారు. జాబ్ ఉండి స్టెబిలిటీగా ఉన్న 4 గంటలు చదివినా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే అడిగి కాన్ఫిడెన్స్ పడదు. అడిగి మీకు ఎప్పుడైనా అంతే కదండి, మీరు ఆల్రెడీ ఒక పని చేస్తున్నప్పుడు మీకు ఒక ఎర్నింగ్ ఉన్నప్పుడు మీరు 4 గంటలు చదివినా కూడా ఫోకస్గా చదువుతారు. ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నవాడికి డిప్రెషన్లోకి వెళ్ళి ఆ 15 గంటలు కూడా చదవడాడు. అందుగురించి కదా లాంగ్ టర్మ్లో జేఈలు నీట్లు కూర్చొని ఏం తగలంటారు వీళ్ళు, ఎవరికి వచ్చిన ర్యాంకులకే. మరి 15 గంటలు చదివేస్తున్నారు కదా, లాంగ్ టర్మ్ 2 లాంగ్ టర్మ్ నీట్లు వేసేసారు కదా, మరి ఎందుకు రాలేదు? ఖాళీగా ఉండి లాంగ్ టర్మ్స్ చదవడం వల్ల, లేకపోతే ఖాళీగా ఉండి 2 ఏళ్ళు 3 ఏళ్ళు డిగ్రీలతో చదవడమో, లేకపోతే బెంచ్ సర్కిల్లోకి పోయి కూర్చోవడం, ఆ ఇన్స్టిట్యూట్లో కూర్చొని చదవడం వల్ల రావు. మీరు బిజీగా ఉండి మీరు ఉద్యోగం చేస్తున్నా కూడా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా, రోజు 4 గంటలు 5 గంటలు దొరికినా సాటర్డే సండే దొరుకుతుంది కదా, కనీసం రోజుకు 10 గంటలు దొరుకుతుంది కదా, 2 వీకెండ్. అవన్నీ యూజ్ చేసుకున్నా కూడా 1-2 yearsలో కూడా జాబ్ కొట్టేయచ్చు, ఎందుకంటే కాన్ఫిడెంట్గా ఉంటాడు. అంతే కదండి. ఇప్పుడు డబ్బు ఉన్నవాడికి ఉన్న కాన్ఫిడెన్స్ డబ్బు లేనివాడికి ఎందుకుంటుంది? ఇది కూడా అంతే. ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉండి, మంచి డిగ్రీ ఉండి, మంచి సెక్యూరిటీ ఉండి, మంచి జాబ్ చేస్తున్నట్టు ఉంటుంది. కొంత చదివిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత జాబ్ లీవ్ పెట్టండి, పోనీ 1 year 6 months లీవ్ పెట్టి ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ జాబ్లోకి రండి ఏదైనా తేడా వస్తే. ఇట్లా ప్లాన్ చేయాలి తప్ప ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుని తెలివైనోడు మా అబ్బాయి, తెలివైంది మా అమ్మాయి, నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయ్యాను, నువ్వు కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిపోవాలి, గవర్నమెంట్ ఉద్యోగానికి వస్తే సేఫ్టీ ఉంటుందని చెప్పి చాలామంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళు, ఈవెన్ SC/ST రిజర్వేషన్స్ ఉన్నటువంటి తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి, సరే మాకు రిజర్వేషన్ ఉంది, మేము వాడుకుందాం అనుకుంటున్నా, గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తామని పిల్లలను కూడా వాళ్ళు పాడు చేస్తున్నారు. రిజర్వేషన్ ఉంది మాత్రాన్ని రావాలని లేదు, దేనికి ఉండి కాంపిటీషన్ దానికి ఉంటుంది. ఆ ఉద్దేశంతో మీరు లైఫ్ని స్పాయిల్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు డెసిషన్ తీసుకుని
ప్రాపర్గా మీకు మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి యూజీ కోర్సెస్ జాయిన్ అయినట్లయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గవర్నమెంట్ జాబ్స్ గురించి, సమాజంలో ఉన్న అపోహల గురించి సార్ ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇవన్నీ సలహాలు మనకు చాలా ఉపయోగపడతాయి. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9, నిజం ఇదే మైజం. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.